సార్ 'లోకేష్' గారి కోసం ఇంత చెప్పారు గదా! సో, చాలామంది అభిమానులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, చాలామంది తెలుసుకోవాలనుకున్న ఒక విషయం అయితే ఉందండి. 'లోకేష్' గారి పట్టాభిషేకం ఎప్పుడంటారు? సమయం వచ్చినప్పుడు. ఇంకా సార్ సమయం అలా రావాలి కాదు కదా! సార్. అలా కాదు సమయం సార్. రావాలి కదా! చాలా చాలా అంటే చాలా తెలివిగా మీరు చెప్పేసారు. అంటే సమయం మీ మీ వచ్చినప్పుడు. మీకు మీకు తెలుస్తది కదా! అని లేదు మా లేదు. ఇది. సమయం రావాలి. సమయం వచ్చిందా లేదా అంటారా ఇంకనా? మా నాయకుడు అదే సార్. ఎక్సలెంట్‌గా రూల్ లేదు లేదు. చేస్తున్నారు. చంద్రబాబు గారు సో, ట్ర అద్భుతమైన దాంతో పరిగెడుతున్నారు కాదంటలేదు. టైమింగ్ ద టైమ్ విల్ కమ్. యాక్చువల్లీ 'లోకేష్' గారు ఆ మధ్య మొన్న ఒక 4, 5 రోజుల క్రితం నేను చూసాను. ఒక ఇది బహుశా మీ సభ్యుల మీటింగ్‌లో అనుకుంటాను. ఒక మాట అన్నారు. ముందు ఏదో అన్నారు అది నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నది ఏంటంటే, "నో మిస్‌ఫైర్, నో విడాకులు. అంతే కదా! నో మిస్‌ఫైర్, నో విడాకులు" అన్నారు. అంటే జనసేనతో బంధం అంతే గట్టిగా కదా! అంతే. ఉండబోతుందన్న కాన్సెప్ట్‌లో అన్నారా ఈ ఉండబోతుంది మాటలు? కాదు. ఎప్పుడూ ఉంది. హ్మ్. అదే రెస్పెక్ట్ హ్మ్. మా నాయకుల నుంచి వారికుంది. వారి నాయకుల నుంచి మనకుంది. అక్కడక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీ‌ల్లో గ్యాప్స్ వచ్చినా చాలా క్లియర్‌గా మొన్న పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీస్‌లో మాట్లాడినప్పుడు గూడా వాళ్ళకి ఒక క్లారిటీ క్లియర్‌గా ఇట్లా మనం కలిసి సెయిల్ అవ్వాలి రాష్ట్రం కోసం, మీ నియోజకవర్గాల కోసం కాదు, మీ ప్రాంతంలో అందరూ కూడా కలిపి వెళ్ళాలని వారు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ మా నాయకుడు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాం. అన్ని నాయకులు ఈరోజు బీజేపీ కూడా ఒక పెద్ద మ్యాసివ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. మాధవ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా వైజాగ్‌లో ఉంటారు. ఆయన 2 ప్రోగ్రామ్స్ స్టేట్ అంతా తీసుకున్నారు. చాలా అంటే ఎక్కడికక్కడ హ్మ్, అక్కడ సెంటర్ నుంచి రిలేషన్ కావచ్చు. అట్లా స్టేట్‌లో ఉండేటువంటి పార్టీస్ మధ్య గాని చాలా అఫెక్షనేట్‌గానే ఉన్నారు. ఎక్కడ ఇష్యూస్ అంటే జనరల్‌గా 3 విభిన్న పార్టీలు, విభిన్న పాలిసీస్‌లో ఉండేవాళ్ళు ఆ! కలిసి ఒక చోట గవర్నెన్స్ ఇస్తున్నప్పుడు ఎక్కడ ఏదైనా చిన్న చిన్నవి ఉంటే లోకల్‌గా మీరు సాక్రిఫైస్ చెయ్యండి అనేటువంటిది చేస్తూనే ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తో హైయర్ అంటే స్టేట్ లెవెల్ లీడర్‌షిప్ ఉంది. కింద వరకు దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నంలో క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి అందరికి. అంటే మీ వ్యతిరేకులు అప్పట్లోనే ఇది అంటే 3 పార్టీల కూటమి 3 నెలల ముచ్చట అని అనుకున్నారు. సో, వాళ్ళ ఆశల మీద నీళ్ళు వాళ్ళు అంతే చల్లినట్టేనా? గదా! వాళ్ళు అదే కోరుకుంటారు. రోజు తపస్సులు చేస్తూ ఉంటారు. దీని మీద పూజలు చేస్తుంటారు. ఇలా విడిపోవాలి, విడిపోవాలి. ఓకే. అలాంటిదేముండదు. అందరూ కలిసికట్టుగా ఉన్నాం. అందరూ గూడా చాలా పాజిటివ్‌గా ఈ రాష్ట్రం కోసం ఆలోచించారు. ఇప్పుడు నేను చెప్పాను గదా! బయట వాళ్ళే ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు రాష్ట్రం ఏదో అయిపోయిందనే ఉద్దేశ్యంతో ఓకే. ఎలా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మద్దతు పలకడంలో ప్రధానం. స్టేట్ ఇంత సర్వనాశనం అయిపోయింది. దీన్ని గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వారు కూడా ఎక్కడ మాట్లాడినా చాలా చక్కగా మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో, ఆ మెసేజ్ కింద వరకు వెళ్తుంది. మా నాయకుడు కూడా ఎప్పుడు కూడా చాలా ఎక్కువ గౌరవాన్ని ఆయనకి ఇవ్వడం ఎప్పుడు కూడా ఉంటుంది. అలాంటి గౌరవాన్నే ఇప్పుడు కొందరిద్దరు కూడా ఆ! లోకేష్ గారు కూడా అత్యంత గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఇస్తారు. భవిష్యత్తులో కూడా ఇస్తూ ఉంటారు. సార్ యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు అనగానే మొన్న ఒక కామెంట్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళ మీద. మీకు అంటే యోగి ట్రీట్‌మెంటే కరెక్టు అని. అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు వ్యవహార శైలే కరెక్ట్ అన్నట్టు ఒక కామెంట్ చేశారు. దాని మీద డిఫరెంట్ ఏంటి సార్ మీ డిఫరెంట్ మీ డిఫ్ ఒపీనియన్ ఏంటి? ఫైనల్‌గా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఒక్కొక్క తరహాలో ఆయన స్పందిస్తూ ఉంటారు. సో, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అట్లాంటిది. అదే అండి. అంటే కాదు వైసీపీ వాళ్ళే యాక్చువల్‌గా మిమ్మల్ని వైసీపీ వాళ్ళని రకరకాల ఎప్ ఇవి ఎప్ ఎ చేస్తాం ఎ అంటున్నారు గదా! ఎన్ని ర ఆ! వైసీపీ వాళ్ళని ఆయన స్టైల్‌లోనే ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారు ఆయన మీద. సో, అది ఒక్కొక్క టైంలో ఒక్కో రకంగా వెళ్తుంది. సో, అది రీచ్ అవ్వటం అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి చాలా కరెక్ట్‌గా అర్థమవుతుంది ఆళ్ళకి. అందువల్ల ఆయన కోణంలో ఆయన ఎప్పుడు కూడా అలా స్పందిస్తూ ఉంటారు. ఆయన ఆన్ ప్లాట్‌ఫార్మ్ ఏ డయాస్ పైన అయినా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమంటారు ఆ డోసు అలా ఇస్తూనే ఉంటారు. అది సినిమాల నుంచి ఓకే. వచ్చారు కాబట్టి ఓకే. ఆ తరహాలోనే మా బాలకృష్ణ గారు గాని, ఆ! పవన్ కళ్యాణ్ గారు గాని వారికి సహజంగానే వాళ్ళకొస్తుంది గాబట్టి. 'ఎన్టీ రామారావు' గారు చూడండి ఒక్కో ఆ! టైంలో అవును. చాలా మంచి డైలాగ్స్ ఉండేవి. అవును. సో, ఆ రకంగా అంటే ప్రజలకి రీచ్ అయ్యే మాటలతో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే వారికి కూడా చెప్పడం జరిగి ఉండొచ్చు. సార్ మీరు చంద్రబాబు నాయుడు గారితో చాలా ఎక్కువగా కలుస్తూ ఉంటారు. మిగతా ఎమ్మెల్యేల కంటే కూడా వైజాగ్‌లో. ఎందుకు అంటే యాక్చువల్‌గా చంద్రబాబు గారు ఇక్కడికి రాగానే ఆహ్వాన కమిటీలో మీరు ఎయిర్‌పోర్ట్ మెయిన్‌గా కదా! ఎయిర్‌పోర్ట్ దిగాలి. అవును. ఎయిర్‌పోర్ట్‌కి ఎమ్మెల్యే గాబట్టి ఎయిర్‌పోర్ట్‌లో అవునవును. వెళ్తూ ఉంటారు కదా! ఎప్పుడు వెళ్తుంటాం. అంటే ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది కదండీ! ఏంటి ఈ మధ్య మాట్లాడుకున్న లేకపోతే ఆయన చెప్పిన ఏదైనా విషయం మర్చిపోలేని విషయం ఏదైనా ఉందా అండి?
మీతో అంత షేర్ అంత చేసుకుంది. డీటెయిల్డ్‌గా ఏమి ఉండదండి హ్మ్. డిస్కషన్. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా, వచ్చినప్పుడు గాని, వెళ్ళినప్పుడు గాని విశాఖపట్నం గురించి, విశాఖలో ఏం జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటిదే లోకేష్ గారు కావచ్చు, నాయకుడు కావచ్చు, ప్రతి అంశం కూడా డిస్కస్ చేస్తుంటారు. పబ్లిక్‌లో ఉండేటువంటివి మేము ఏదైనా పబ్లిక్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ మేము చెప్తూ ఉంటాం. వెంటనే దానికి మాట్లాడతాం. సో, ఇప్పుడు కూడా వచ్చినాక ఈ ప్రాంతం మేము ఎప్పుడు వచ్చినా వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌తోనే దిగుతున్నారు వచ్చినప్పుడు. ఆహ్, మీకు ఇట్లా రాబోతుంది ఇంతమంది ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది, ఇంత ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇది ఎవరి కాన్స్టిట్యుయెన్సీ ఇలాంటి డిబేట్స్ అవుతుంది. ఆ! మీకు బెటర్ ఇది ఉంటుంది. ఓకే. అలాంటి సంభాషణలు ఎక్కువ ఉంటుంటాయి. ఆహా! సో, సహజంగా వైజాగ్ ఫోకస్‌గా అవ్వడానికి ఎందుకంటే ఒకసారి ఫస్ట్ టైమ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇద్దరు కలిపి ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపనకొచ్చారు. హ్మ్. తర్వాత యోగాంధ్ర 2 సార్లు ప్రైమ్ ఆ! మినిస్టర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో, తర్వాత కాలంలో ఏదో ఒక ఓపెనింగ్, శంకుస్థాపనలో ఇట్లాంటివే వారు రావటం అనేటువంటిది జరుగుతుంది. సో, అకేషనల్లీ వచ్చే ప్రతి అంశం కూడా దాని రిలేటెడ్ అవుతుంది కాబట్టి, వైజాగ్ గ్రోత్‌లో ఒక భాగం అవుతుంది కాబట్టి, విశాఖకు సంబంధించిన అంశాలే ఎక్కువ ప్రస్తావనకొస్తూ ఉంటాయి. సార్ చివరగా ఈ ఆ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వగానే ఒక అప్రిషియేషన్ కూడా అందరితో పాటు అవునండి. ఆఫీసర్స్‌ని బాగా ప్రైజ్ ఆ! చేస్తారు. చక్కగా చేశారని. అట్ ది సేమ్ టైమ్ మా నాయకులందరికీ కూడా యోగాంధ్ర తర్వాత కావచ్చు, లేతే మొన్న అదే అని ఈ 2, 3 ఈవెంట్స్ ఈ పాటికి జరిగినాయి. ఓకే. యాక్చువల్‌గా అప్పట్లోని మోదీ గారు 2.0 అన్నారు. ఆయన మోదీ 2.0 అనగానే 2.0లోనే ట్రెమెండస్ మెజారిటీతో ఆయన గెలిచారు. అలాగే చంద్రబాబు గారు 2.0 అన్నారు. సో, చంద్రబాబు గారు కూడా డిఫరెంట్ ఒక ట్రెమెండస్ మెజారిటీతో గెలిచారు. ఒక అద్భుతమైన పట్టు సాధించారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. మా జగన్ ఒకప్పుడు ఒకలాగా ఇప్పుడు 2.0 అయ్యారు జగన్ గారు. సో, జగన్ 2.0 అని చెప్తూ ఉన్నారు. సో, అది ఇదే ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో 2.0 సెంటిమెంట్ మోదీ గారిలో చంద్రబాబు గారికి ప్లస్ అయిన సెంటిమెంట్ జగన్ గారికి కూడా ప్లస్ అయ్యి ట్రెమెండస్ మెజారిటీతో 2029లో గెలిచే అవకాశం ఉందేమో అండి? మీకు 175 గురించి వచ్చింది ఇందాక. వై నాట్ 175 అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. 2.0 అని అసలంటే ఆ స్కోపే లేదు ప్రజలకి. ఎందుకంటే ప్రజల్లో గూడా ఉండాలి గదా! ప్రజల్లో ఉండే అవకాశం లేదు. 2, 3 సార్లు గూడా ఆయన రాష్ట్రం కోసం రాసి రాష్ట్రం నుంచి వచ్చే సజెషన్స్ గాని, ఎంతసేపు ఆయనకి ఈ హోదా గావాలో, లేతే అందుకు రాలేదనో, లేతే అసెంబ్లీ ఈ పాటికి అనేక అంశాలు ఆయన ప్రస్తావించాల్సొచ్చేది. ఆయన స్టాండ్ ఏదో తెలిసేది. అది తెలియకుండా ఎంతవరకు దాగున్నాడు. ఏ విషయాల పట్లైనా. సో, ఎక్కడైనా మాట్లాడాల్సొస్తే ఓ 3, 4 సార్ల 2 సార్లు కూడా రాలేదు మీడియా ముందుకు గూడా. సో, అసలు స్పష్టత లేని వ్యక్తి. మీకు ఇంకోసారి అవకాశం అనేటువంటి ఆలోచన పెట్టే ముందు అసలు వాళ్ళకి స్పష్టత ఉండాలి కదా! నాకు తెలిసి బహుశా 2.0 అంటే ఆయన మళ్ళీ జైలుకెళ్ళరేమో. ఇంత తప్ప ఇంకోటేం లేదు. అంటే జగన్ 2.0 అంటే మళ్ళీ ఏమో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి ఏ రకంగా వస్తారు? ఏంటి హ్మ్. నాకు స్పష్టత ఏం లేదు కదా! ఓకే. స్పష్టత కావాలి కదా! అధికారంలోకి రావాలంటే ఏ స్టాండ్ ఉంది? ఉన్న పాత నిర్ణయాలన్నీ గూడా ప్రజలకి ఇబ్బందికరమైనవి. ఒక విధ్వంస పాలన ప్రజావేదిక కూల్చి ఒక పరిపాలన స్టార్ట్ చేసిన వ్యక్తి. నీకు ఈ ఈ 3 ముక్కలాట రాష్ట్రాన్ని 3 విభజన చేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. సో, అన్ని రంగాల్లో నాశనం చేసినటువంటి వ్యక్తి. ఒకవైపేమో వ్యవస్థలన్నీ కూడా అసలు ఎవరు కూడా పనిచేసే పరిస్థితిలో లేకుండా ఉండేటువంటి పరిస్థితి చేశారు. ఎందుకంటే ఇప్పటికి కూడా అధికారుల్ని ఏ రకంగా అసలు వాళ్ళెవ్వరు గూడా దీనిలో ఉన్నారు. ఇప్పుడు అందుకనే కదా మొత్తం ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంత అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు అందరిని కూడా రెగ్యులర్‌గా కూడా రివ్యూస్ చేసుకొని మళ్ళా గాడిలో పెట్టి ఒక పాలనకి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంత పరిపాలన ఇంతవరకు ఇన్ని బ్రేకప్స్ తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడుంది. గతంలో ఎక్కడుంది? అసలు ఆ అడ్మినిస్ట్రేషనే చేతకాల. కేవలం ఏదో ఒక దీనిలో వచ్చారు. ఒక ఛాన్స్ అన్నారు, గెలిచారు. డిక్టేటర్‌లా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ ఫెయిల్యూర్ అయినాయి. ఏదో ఒకటి కూడా సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అన్నీ ఫెయిల్ అయినాయి. అన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ స్టాండ్‌తో, ఏ రకంగా సో, దానివల్ల కాబట్టి ఇవన్నీ జరిగే మాటలు కాదు. రోజు ఇక్కడ అపోజిషన్‌లో ఉన్నారు కాబట్టి, మళ్ళీ అధికారంలో రావాలంటే ఏదైతే చెప్పాలో అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
అది అది క్లియర్ కట్‌గా ఎందుకంటే ఇంత కష్టపడి వర్క్ చేసేటువంటి ఎఫిషియెంట్ గవర్నెన్స్ ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఎన్‌డీఏ అటు సెంటర్ నుంచి కూడా చక్కటి సపోర్ట్ వస్తుంది. ఒకవైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేగంగా జరిగిందండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉదాహరణకి ల్యాండ్స్ ఇవ్వొద్దు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్దన్న వ్యక్తి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వస్తున్నప్పుడు 2018, 17లో అక్కడ ఉద్యమాలు చేశాడు. భూములు ఇవ్వద్దు, గొడవలు చేశాడు. అయిపోయింది. 19-24 వరకు ఏం జరిగిందో మీరు చూసారు. ఇప్పుడు ఈ ఈ 2026లోనే ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయిపోయే పరిస్థితే. ఫంక్షనింగ్‌లోకొచ్చే పరిస్థితిలో తీసుకురాగలిగాం. ఒక గ్లోబల్లీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో వస్తుందంటే, ఒక లాజిస్టిక్స్‌కి కావచ్చు, లేకపోతే ఇతర ఒక ఎకనామిక్ యాక్టివిటీగా మనం ప్రపంచంలోనే ఒక నంబర్ 1 ఎయిర్‌పోర్ట్‌కి ఇప్పుడు ఈరోజు తీసుకురావాలనుకుంటున్నప్పుడు, మన ప్రాంతం అది వేదిక అవుతున్నప్పుడు, మన రాష్ట్రంలో వేదిక అవుతున్నప్పుడు, ముఖ్యంగా మీరు క్యాపిటల్ చేస్తానన్న ప్రాంతంలో వస్తున్నప్పుడు, క్యాపిటల్‌కేసే అడుగులేంటి? హ్మ్. నువ్వు వైజాగ్ క్యాపిటల్ అన్నా నాకు ఫస్ట్ అడిగే ఇంటర్వ్యూ. నువ్వు ఆ ఎయిర్‌పోర్ట్‌ని వద్దనని, యోగాంధ్ర వద్దనని, అసలు ఇవన్నీ ఇవన్నీ ఏంటి అసలు? కానీ